త్రిపుర సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురామకి సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామని చూస్తుంటే సంతోషం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు 3 జరిగాయని తెలిపారు. శుక్రవారం అరెస్టు చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్టులతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్లు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకి పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. రఘురామను తీసుకుని రావాలని కోర్టు చెబితే తీసుకువెళ్లకుండా మొరాయించారు. చివరికి హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆనాటి సీఎం రఘురామకృష్ణంరాజుని పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి దగ్గరయ్యారు. పోరాట యోధునిగా గెలిచిన రఘురాముని అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు తెలిపారు. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుర ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపుర సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుర రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడుండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962